నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ సార్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మరలా వచ్చేసింది షర్మిలా గారితో. ఈ షర్మిలా గారు వెంట వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరైతే ఉన్నారో సునీత గారు, ఆ సునీత గారి మీద కూడా ఏమైనా మర్డర్ అటాక్ జరిగే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆమె కూడా బహిరంగ చెప్పేశారు, మా నాన్ననే చంపేశారు, ఇప్పుడు నా వెనకమాల అయితే ఎవరు లేరు, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, నాకు ఏమైనా జరగవచ్చా, ఒకవేళ జరిగితే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అవుతారని బహిరంగ చెప్పేస్తున్నాము. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు సునీత గారికి ఉన్న భయానికి అది చట్టపరంగా ఆమెకు అర్హత ఉన్నది. ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితిలో వాళ్ళ నాన్నగారిని అంత దారుణంగా హత్య చేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్నగారికి జరిగిన హత్యను పూర్తిగా ఛేదించడాన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తుంది, కార్యక్రమాలు చేపడుతుంది. దానికి తోడు ఇప్పుడు ఆమె షర్మిల గారితోనే యాక్టివ్ గా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది అక్కడ, కాబట్టి ఆమె మీద అవకాశం ఉంది అక్కడ. ఆమె కూడా అది కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమె పోరాటం చేస్తుంది, వాళ్ళ భర్తకు కానివ్వండి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, ఇప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. దానికి వాళ్ళకి లీగల్ గా వాళ్ళు ఏం చేయాలి, దానికి కోర్టును ఆశ్రయించాలి. దే హావ్ టు ఫైల్ ఏ పిటిషన్ ఫర్ పోలీస్ ప్రొటెక్షన్. కంపల్సరీ వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి న్యాయస్థానం కూడా కేసు అంశాన్ని పరిశీలించి వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఇద్దరు అక్క చెల్లెములు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు, సునీత గారు, ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రచారానికి తిరుగుతున్నారు. సొంత అన్న మీద సొంత అన్న ఎవరు అవినాష్ ఉన్నాడు, ఇంకో సొంత తమ్ముడు సొంత అన్న మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. దాని మీద మీరేం చెప్తారు? ఇక్కడ రాజకీయాలకి నేను చెప్పాను కదండి, రాజకీయాలలో బంధాలు ఉండేవాళ్ళు, వ్యక్తులే అక్కడ. ఇప్పుడు షర్మిల గారు ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్, ఆమె సపరేట్ ఎంటిటీ. ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లీడర్. అవును. ఇప్పుడు జగన్ గారు అధికార పార్టీకి సంబంధించిన ఒక లీడర్, అంతే. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీలో ఉండే కదా. ఇప్పుడు బ్రదర్స్ మ్యారేజ్ ఒక కడుపును పుట్టిన కూడా అంత ఉండదా సార్? అంతే. ఇప్పుడు ఇక్కడ రాజకీయ సిద్ధాంతపరంగా వేరైపోయారు కదా, పార్టీ సిద్ధాంతపరంగా వేరైపోయారు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వాటిని ఫాలో చేయాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు జగన్ గారి సిద్ధాంతాలు ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఏముంటుంది, అక్కడ వ్యక్తిగతంగా వాళ్ళు ఆ రిలేషన్ రాదు కదా. అట్లా చాలా మంది ఇప్పుడు వ్యతిరేకంగా ఉండి ఒక్కొక్క పార్టీలో ఉండి చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే సడన్ గా ఆలోచనంగా అక్కడ ఉన్న షర్మిల గారు ఆమె ఒక పార్టీ పెట్టి ఒక ప్రయత్నం చేసింది, అన్నతో తిరిగింది. మరి ఇప్పుడు ఆమె కూడా అవకాశాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది, ఒక జాతీయ పార్టీ. ఆమె కూడా మరి బాధ్యతలు నిర్వహించాలని అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్న అంశాలకి అక్కడ జరుగుతున్న అంశాలకి ఉన్నాయి. అక్కడ హత్య రాజకీయాలని ప్రముఖ పాత్ర వస్తుంది. అక్కడ ఆ భయం ఉంది అక్కడ. ఇక్కడ మన అదృష్టం తెలంగాణ ప్రజలు అలాంటివి ఏం లేవు మనకి. పెద్ద హత్య రాజకీయాలు అయితే ఎవరిపైన రాలేదు. ప్రతిపక్ష నాయకుడు మీరు అంటున్నాం, మా తెలంగాణ ఏం జరుగుతుందో తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అంటారు, లేకపోతే ఇది లిక్కర్ స్కామ్ అంటారు, అది అంటారు. ఆంధ్రాకి వెళ్తే ఏంటి, మర్డర్లే, రాజకీయ హత్యలే. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, మాకేమని జరుగుతుందా. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చేసే వాళ్ళు కూడా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ బాంబుల కల్చర్ ఉంటుంది. ఎప్పుడు బాంబులు వేస్తారా, ఎప్పుడు చనిపోతాం అనేది భయం ఉంటుంది. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే మాకు తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఓకే, ప్రచారం చేసుకుంటే చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయేమో కానీ అది ఇక్కడ జరిగేది ఏంటంటే, దానికి మనము ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఉంది, మిలిటరీ వ్యవస్థ ఉంది, మనకు రక్షణ కల్పించడానికి. ఇవన్నిటికీ ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నిటికీ ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సునీత గారి విషయానికి వస్తే, వివేకానంద గారి కూతురికి ఆమెకు దేర్ ఇస్ అప్రిహెన్షన్ ఆఫ్ లైఫ్ అటాక్. షీ నీడ్స్ పోలీస్ ప్రొటెక్షన్. ఆమె కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత భద్రత కల్పిస్తే ఆమెకు కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి, అక్కడ ఉన్న వాతావరణం అలాంటివి, సర్కమ్స్టెన్సెస్ అలాంటివి. అంటే ఒకప్పుడు పరిటాల పేరు మీరు వినే ఉంటారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఆయనకి భారీగా సెక్యూరిటీ ఉన్న టైంలోనే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే తగిన సపోర్ట్ అంటే ఒక ఇద్దరు గన్మెన్ ఇస్తే ఆ గన్మెన్ చంపే వాళ్ళు పెద్ద లెక్క అంటారా? అవునండి, అక్కడ ఉంది కాబట్టి ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక్కటేనండి నేను సునీత గారికి ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకటి ఏంటంటే, మనము ఎవరు ఇప్పుడు మనం అన్ని చెప్తాము,
పర్సనల్ గా చెప్తాము. ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీ లోపల నీవు రక్షణ కల్పించుకోకపోతే దట్ ఈస్ ఆల్. నేను సెకండరీ అంటున్నా. నువ్వు మానసికంగా నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దెన్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ ది అదర్ సోర్సెస్. పోలీస్ డిపార్ట్మెంట్ అది నువ్వు ఆలోచించుకోవాలి. ఎలా ఉన్నా మనం జాగ్రత్తగా వేసి బ్రతకాలి. అది పర్సనల్ గా చెప్తున్నాను. ఇప్పుడు చాలా ఎంతమంది జాగ్రత్తగా ఉంటారు. అక్కడ మీ పైటారావు గారి విషయంలో ఏమైంది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఆయన జాగ్రత్త. చాలా సడన్ అటాక్ అయింది. ఇప్పుడు అప్పుడు అటాక్ అయిపోయినది. అటాక్ అయిపోయేసరికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. ఎవరైనా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఆమెకు అలాంటి భయం ఉన్నది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సునీత గారు అలర్ట్ గా ఉంటూ ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కొంచెం ఆలోచించుకొని ఒక అడ్వైజర్స్ పెట్టుకొని ముందుకెళ్ళి పని చేసుకోవాలి. ఈ ఇమ్మీడియట్ ఆమెకున్న ఇప్పుడు చట్టంలో ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాన్ని బట్టి ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. చాలా జరిగే విషయాలు ఉన్నాయి. తీసుకోవాలి. తీసుకొని వ్యక్తిత్వం చేసుకుంటే ఆమె సర్వైవ్ అవుతుంది. సర్వైవ్ అయితే ఆమె తర్వాత ఆమెకు అనుకునే తండ్రికి అన్యాయం జరిగినా తీసుకోవచ్చు. ముందు ఆమె రక్షణ కల్పించి ఆమె తన మనుగడ సాగించాలి. అంటే ఎప్పుడు లేని విధంగా ఒక డాక్టర్, వివేకానంద రెడ్డి కూతురు ఒక డాక్టర్, ఆ డాక్టర్ వచ్చేసి వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో షర్మిల గారికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు ఎంపీగా గెలవాలి కడప నుంచి అని ఒక బలమైన సంకల్పంతో వాళ్ళు ప్రచారంగా దిగారు. ఇప్పుడు ఈ ప్రచారం సునీతగా చేస్తున్నారు కాబట్టి ఆమె ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. ఒకవేళ గెలిస్తే ఏ మేరకు గెలుస్తారంటారు? అంటే అక్కడ ఆమె ఒక ఆంధ్రప్రదేశ్ ఒక జాతీయ పార్టీ, ఒక రాష్ట్రానికి ఆమె లీడర్ గా, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. ఆమె కూతురుగా కూడా ఆమెని ఎవరు కాదనలేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ జగన్ గారికిను షర్మిల గారికి అక్కడ ఉన్న ప్రత్యర్థికి ఎవరు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అది సొంత తమ్ముడే. అవునండి, అవినాష్ గారు తమ్ముడే అండి. ఇక్కడ జరిగేది ఏంటి, ఇప్పుడు మన ట్రెండ్ ఏం జరుగుతుంది, అదర్ సైడ్ ఆపోజిట్ జెండర్ నిలబెడుతున్నారు. ఇక్కడ తమ్ముడు అయిపోయాడు, ఈమె అక్క అయిపోయింది. ఈమె స్టాచ్యూర్ అనేది ఒక పెద్దగా ఉంది పొలిటికల్ గా. ఈమె ఒక పార్టీకి అధ్యక్షురాలు. ఆమె దూసుకుపోతుంది. ఆమె కూడా పాదయాత్ర చేసింది. మరి అప్పుడు పాదయాత్ర చేసిన ప్లస్ పాయింట్ ఇప్పుడు దాని ఫ్రూట్స్ ఇప్పుడు ఆమెకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పలేము అక్కడ. మరి అక్కడ ఉన్న అధికార పార్టీ దానికి అవినాష్ రెడ్డి గారు చారిస్మా ఎట్లుందో ఓటర్లు ఏమనుకుంటున్నారు. కంపల్సరీ అక్కడ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ది అవినాష్ రెడ్డి అండ్ షర్మిల గారు మంచి పోటీ ఉంటుందని. అంటే టీడీపీ పోటీ ఉండదంటారా? ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మళ్ళీ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు పోటీ జరుగుతుంటే కంపల్సరీ ఇక్కడ జరుగుతుంది. మెయిన్ అయ్యేటప్పుడు అది ఇద్దరిలో ఎవరికైనా నష్టం జరిగే అవకాశం ఉంది. అది షర్మిల గారు జరుగుతుందా, అది అవినాష్ రెడ్డి గారు జరుగుతా అనేది ఫలితాల తర్వాత తెలుస్తుంది. కంపల్సరీ ఒకరికి అది ఆ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా ఇద్దరు టీడీపీ మద్దతు పలికే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీకి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ వాటికి. ఎస్, చెప్పలేమ్మా. రాజకీయ ఎత్తుగడలో భాగంగా అక్కడ ప్రత్యర్థి కూడా కొట్టాలి. కడప పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ జరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అలయన్స్ అవకాశం ఉంటుంది. లోపాయకారి ఒక అభిప్రాయంతో, లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు చేసుకునే ఇవన్నీ జరిగిపోతుంటాయి రాజకీయాలలో. ఇప్పుడు షర్మిల గారు కూడా ఇప్పుడు అక్కడ ఢిల్లీ నుండి ఆమెకు సపోర్ట్ వస్తుంది, అన్ని రాష్ట్రాల నుండి అక్కడ జరుగుతుంది. జాతీయ పార్టీ నుండి వస్తుంది కాబట్టి ఆమె కొంతవరకు ఆ రాజకీయ వ్యూహాలని పాటిస్తూ ఆమె ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కానీ ఓటర్లు ఎంతవరకు ఆకర్షితులు అవుతారనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.